హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నితిన్ కొల్లూరు. ఇంతవరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఇదే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైనా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్రెడీ ఏపీ డిప్లొమా C23 కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఇంపార్టెంట్ లాంగ్ అండ్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ సెక్షన్లో లింక్స్ ఇస్తా. టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైనా C23 రిలేటెడ్ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి, అది కూడా లింక్ ఇస్తాను. ఇప్పుడు ఈ వీడియోలో మ్యాథ్స్ M1 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఇది పార్ట్ 1 వీడియో. M1 రిలేటెడ్ పార్ట్ 2 వీడియో కూడా వస్తుంది, దానికోసం వెయిట్ చేయండి. అండ్ అలానే ఎవరైనా మీరు C23 స్టూడెంట్సే కాబట్టి అందరూ కూడా ఎవరు వర్రీ కావద్దు, ఇదే ఫస్ట్ టైం కాబట్టి మీరు అటెంప్ట్ చేయడం. అన్ని టిప్స్, ఇంపార్టెంట్ వీడియోస్ కెమిస్ట్రీ నుండి కానీ, ఫిజిక్స్ నుండి కానీ, ఇంగ్లీష్ నుండి కానీ, మీ కోర్ బ్రాంచెస్ నుండి కానీ అన్నీ వస్తాయి. జాగ్రత్తగా చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. ఎవరైనా M1 పాస్ అవ్వడంలో ఇబ్బందిగా ఉంది అనుకుంటే M1కి పాస్ అవ్వడానికి కావాల్సిన సిలబస్ అంతా కూడా మనకి కోర్స్ అయితే ఉంది. అది పెయిడ్ కోర్సు, వెబ్సైట్లో మాత్రం ఉంటుంది. నేను వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తే కావాలంటే కోర్స్ కూడా తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడైతే M1 రిలేటెడ్ ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఈ వీడియోలో నేను చెప్తాను. చాలా జాగ్రత్తగా వినండి, టిప్స్ కూడా చెప్తాను. టోటల్గా మనకి 10 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్కటి 3 మార్క్స్ ఇంటూ 10 అంటే 30 మార్క్స్. దెర్ ఈజ్ నో చాయిస్ ఫర్ అటెంప్టింగ్ షార్ట్స్. 10కి 10 షార్ట్లు అటెంప్ట్ చేయాలి. అటెంప్ట్ చేయాలా అంటే చేస్తే పాస్ అవుతారు, చేయకపోతే ప్రాబ్లం అవుతుంది. ఓకే, షార్ట్స్ ఏ లెసన్ నుండి ఎన్ని షార్ట్స్ వస్తాయంటే, ఫస్ట్ క్వశ్చన్ షార్ట్ నెంబర్ 1 ఫంక్షన్స్ యూనిట్ నుండి వస్తుంది. షార్ట్ నెంబర్ 2 పార్షియల్ ఫ్రాక్షన్స్. షార్ట్ నెంబర్ 3 మ్యాట్రిసెస్. షార్ట్ నెంబర్ 4 కూడా మ్యాట్రిసెస్. షార్ట్ నెంబర్ 5 కాంపౌండ్ యాంగిల్స్, ట్రిగ్నోమెట్రీ నుండి. షార్ట్ నెంబర్ 6 మల్టిపుల్ అండ్ సబ్మల్టిపుల్ యాంగిల్స్, అది కూడా ట్రిగ్నోమెట్రీయే. షార్ట్ నెంబర్ 7 కాంప్లెక్స్ నెంబర్స్, అది కూడా ట్రిగ్నోమెట్రీయే. ఆ పార్ట్ నుండే. అండ్ అలానే క్వశ్చన్ నెంబర్ 8 వచ్చేసినప్పటికి స్ట్రైట్ లైన్స్ నుండి. క్వశ్చన్ నెంబర్ 9 వచ్చి లిమిట్స్. క్వశ్చన్ నెంబర్ 10 డిఫరెన్షియేషన్. ఇవి షార్ట్స్. ఏ యూనిట్ నుండి ఏం వస్తుంది అని నేను చెప్పేసాను, ఎన్ని క్వశ్చన్లు వస్తున్నాయని నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే మనకి పార్షియల్ ఫ్రాక్షన్స్. ఇది క్వశ్చన్ నెంబర్ 2. జాగ్రత్తగా వినండి. ఇందులో మిస్ అయిన షార్ట్ క్వశ్చన్స్ నెక్స్ట్ పార్ట్ 2లో కూడా వస్తాయి. ఎవరు వరీ అవ్వద్దు, ఇందులో చెప్పలేదు తర్వాత వదిలేస్తానేమో అని. ఓకే, చూడండి. పార్షియల్ ఫ్రాక్షన్స్ నుండి ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది, అది కూడా క్వశ్చన్ నెంబర్ 2లో ఇస్తాడు. ఇప్పుడు నేను ఏవైతే ఇక్కడ రాశానో క్లారిటీ లేకపోతే ఒక్కసారి మీరు ఏం చేయాలంటే వీడియో క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోండి. లైక్ అంటే వీడియోలో క్వాలిటీ ఉంటుంది కదా, అక్కడ 720pలో పెట్టుకొని చూడండి. రిజాల్వ్ అని చెప్పి ఇక్కడ 3 క్వశ్చన్లు ఇచ్చాను పార్షియల్ ఫ్రాక్షన్స్కి. ఈ 3 మోడల్స్లోనే మీకు ఎవ్రీ టైం రిపీటెడ్గా అడుగుతాడు. ఈ మెథడ్ 1, ఇది పార్షియల్ ఫ్రాక్షన్లో మెథడ్ 1. సింపుల్గా ఈ 3 మెథడ్స్ ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఆ రిజాల్వ్ ఫస్ట్ క్వశ్చన్లో కింద x² + 5x + 6 మీరు సాల్వ్ చేసి రూట్స్ ఫైండ్ చేయాలి. అప్పుడు x² + 5x + 6 మీరు సాల్వ్ చేస్తే ఎలా వస్తుంది, ఇప్పుడు x + 1 × x + 3 ఎలా ఉంది, అలా కొన్ని 2 రూట్స్ వస్తాయి. వాటికి మీరు పార్షియల్ ఫ్రాక్షన్స్ చేయాలి. ఓకే, అర్థమైందా? సో ఇది ప్రొసీజర్, చాలా ఈజీ. ఈ మెథడ్లోనే అడుగుతాడు కాబట్టి మీకు ఆ క్వశ్చన్సే ఇచ్చాను. నెక్స్ట్ మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ నుంచి 2 క్వశ్చన్లు వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 3 అండ్ క్వశ్చన్ నెంబర్ 4 మీ క్వశ్చన్ పేపర్లో వస్తాయి. ఏ కాన్సెప్ట్స్ నుండి షార్ట్స్ అడుగుతాడంటే ఎడిషన్ ఆఫ్ 2 మ్యాట్రిక్స్, సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 మ్యాట్రిక్స్, మల్టిప్లికేషన్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్, డిటర్మినెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్, ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్, కో ఫ్యాక్టర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్. వీటి నుండి షార్ట్స్ మీకు రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్స్. అండ్ ఇప్పుడు మోడల్స్ క్వశ్చన్స్ చూద్దాం. ఇప్పుడు ఏవైతే కాన్సెప్ట్స్ చెప్పాను కదా, ఈ కాన్సెప్ట్స్ నుంచి వస్తాయని, ఆ కాన్సెప్ట్స్ యొక్క మోడల్స్ ఎలా ఉంటాయో చూడండి. ఇప్పుడు కొన్ని వాటికి రాశాను. అండ్ కో ఫ్యాక్టర్స్, డిటర్మినెంట్ అని 2 ఉంది ఇక్కడ. ఫైండింగ్ డిటర్మినెంట్, ఫైండింగ్ కో ఫ్యాక్టర్స్ అని చెప్పాను కదా, వాటికి నేను ఇక్కడ మోడల్ క్వశ్చన్స్ ఇవ్వలేదు. బట్ ఫైండింగ్ కో ఫ్యాక్టర్స్ అండ్ ఫైండింగ్ డిటర్మినెంట్ క్వశ్చన్స్ మీరు చూసుకోండి. మీ టెక్స్ట్ బుక్ మస్ట్. ఇప్పుడు మీరు ప్రిపేర్ అవ్వాలంటే ఎలా ప్రిపేర్ అవుతారు? ఐదర్ మీ దగ్గర ఏదైనా వీడియో కోర్స్ ఉండాలి, లేదనుకుంటే ఎక్కడైనా చూసి ఉండాలి, లేదంటే మీ దగ్గర నోట్స్ ఉండాలి, లేదంటే టెక్స్ట్ బుక్ ఉండాలి. ఏవి లేకుండా ఎలా ప్రిపేర్ అవుతారు? టెక్స్ట్ బుక్ పెట్టుకోండి, లేదా నోట్స్ పెట్టుకోండి, లేదా కోర్స్ అయినా తీసుకోండి. యువర్ చాయిస్. ఓకే, ఫస్ట్ డిటర్మినెంట్, కో ఫ్యాక్టర్స్ ఇక్కడ క్వశ్చన్స్లో నేను నోట్ చేయలేదు, అవి ఈజీగానే ఉంటాయి, మీరు చూడండి. మెథడ్స్ ఏంటి అంటే ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1 చూసారా, ఇక్కడ A, B అని 2 మ్యాట్రిక్స్లు ఇచ్చి A + B హోల్ ట్రాన్స్పోజ్ అడిగాడు. అండ్ కింద క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేసినప్పటికి ఇక్కడ కూడా A అండ్ B ఇచ్చి ఫైండ్ A × B హోల్ ట్రాన్స్పోజ్ అడిగాడు. అర్థమైందా? సో A + B హోల్ ట్రాన్స్పోజ్ అడగచ్చు, A × B హోల్ ట్రాన్స్పోజ్ అడగచ్చు. అందుకనే ఫైండింగ్ ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ కాన్సెప్ట్ నుంచి ఈ 2 క్వశ్చన్లు తీశాను. అండ్ ఇంకొకటి చాలామంది అడుగుతారు ఏంటంటే, ఏంటి ఇప్పుడు A, B మ్యాట్రిక్స్ అవే వాల్యూలు వస్తాయా అంటే, అవే వాల్యూలు ఎలా వస్తాయి క్వశ్చన్స్లో? ఇట్ మైట్ బి చేంజ్డ్, బట్ కాన్సెప్ట్ అదే. A + B హోల్ ట్రాన్స్పోజే అడగచ్చు, బట్ మ్యాట్రిక్స్లో వాల్యూస్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో 1 2 3 4 5 6 అవి చేంజ్ అవ్వచ్చు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇవి, గుర్తుపెట్టుకోండి మళ్ళీ. నెక్స్ట్ ఇంకొకటి A, B మ్యాట్రిక్స్ ఇచ్చాడు.
అందులోనే A+B, A-B, AB+BA, AB, 2A + 2B ఇలాంటి క్వశ్చన్స్ మీకు అడగొచ్చు. అలా 2 మ్యాట్రిక్స్లు ఇచ్చి A+B అనొచ్చు, A-B అనొచ్చు, A×B చేసి తర్వాత B×A చేసి ఆ రెండింటికి ఎడిషన్ చేయమనొచ్చు. జస్ట్ AB అడగొచ్చు, లేదా 2×A చేసి 2×B చేసి ఆ రెండింటికి ఎడిషన్ అడగొచ్చు. ఇలాంటి టైప్ అడగొచ్చు. అండ్ ఇక్కడ క్వశ్చన్ A = B = ఫైండ్ x సచ్ దట్ 3A + 2B - x = 0 అని చెప్పి 2 క్వశ్చన్లు రాశాను చూసారా. ఆ ఫైండ్ x అనే క్వశ్చన్స్, ఆ మోడల్ క్వశ్చన్స్ చాలా చాలా రిపీటెడ్, ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అవి అస్సలు వదలకండి. ఓకే, ఫైండ్ x అని ఇచ్చిన క్వశ్చన్స్ వాల్యూస్ మారచ్చు, క్వశ్చన్ కాన్సెప్ట్ అదే. అండ్ లాస్ట్ క్వశ్చన్, ఇఫ్ A = మ్యాట్రిక్స్ దెన్ షో దట్ A² - 4A - 5i = 0 వేర్ I = ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆఫ్ 3x3 మ్యాట్రిక్స్ కదా. I అంటే ఏంటి? ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే 1 0 0 0 1 0 0 0 1 3x3 మ్యాట్రిక్స్ కాబట్టి 1 0 0 0 1 0 0 0 1 ఉంది. అదే 2x2 మ్యాట్రిక్స్ అడిగితే 1 0 0 1 ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్, రిపీటెడ్గా అడిగే క్వశ్చన్స్ ఇవి క్వశ్చన్ నెంబర్ 3 అండ్ క్వశ్చన్ నెంబర్ 4 ఫ్రమ్ మ్యాట్రిసెస్ షార్ట్స్కి అడిగే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. అండ్ క్వశ్చన్ నెంబర్ 6 మీకు ఏం చెప్పాను? మల్టిపుల్ అండ్ సబ్మల్టిపుల్ యాంగిల్స్ నుండి ఒక క్వశ్చన్ వస్తుందని చెప్పాను కదా. అది క్వశ్చన్ నెంబర్ 6లో అడుగుతాడు మీ పర్టికులర్ C23 సిలబస్ ప్రకారం. ఇందులో కొన్ని క్వశ్చన్స్ రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్స్లో. ఇదిగోండి ఇక్కడ నేను ఇచ్చాను కదా, sin x sin 60 - x sin 60 + x = 1/4 sin 3x. నేను నాకు గుర్తున్న ప్రకారం ఈ ఏదైతే ఫస్ట్ క్వశ్చన్ చెప్పానో అది నేను డిప్లొమా చదువుతున్నప్పుడు నాకు వచ్చిన క్వశ్చన్ లాంగ్ బ్యాక్. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, 6 years, ఆల్మోస్ట్ 6 years అవుతుంది అప్పుడు వచ్చిన క్వశ్చన్ ఇది. కాబట్టి చాలా రిపీటెడ్ అడుగుతున్న క్వశ్చన్ ఇది. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, sin 10 sin 50 sin 70 = 1/3. ఈ సబ్మల్టిపుల్ అండ్ మల్టిపుల్ యాంగిల్స్ అంతా కూడా ప్రూవింగ్స్కి ఉంటుంది. LHS ఇస్తాడు, RHS ఇస్తాడు, క్వశ్చన్లోనే ఇస్తాడు. మీరు LHS = RHS అని ప్రూవ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్స్ని చాలా తరోగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ సేమ్ sin 2θ/1 - cos 2θ = cot θ 1 అండ్ 1 + cos 2θ/sin 2θ = cot θ 1 అండ్ 1 - cos 2θ/sin 2θ = tan θ 1. ఇదిగోండి 1 - cos 2θ/sin 2θ = tan θ 1. ఈ 3 ప్రూవ్ దట్లు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, sin² A + sin² 60 - A sin² 60 + A = 3/2. వెరీ వెరీ ఇంపార్టెంట్. cos 10 cos 30 cos 50 cos 70 33/60 ప్రూవ్ చేయమన్నాడు. ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇలాంటివి ఏమైనా ఉంటే నేను మళ్ళీ వీడియోలో ఇంకా చెప్తా. బట్ ఇవైతే చాలా రిపీటెడ్ కాబట్టి నేను ఫస్ట్ మెన్షన్ చేశాను. స్ట్రైట్ లైన్స్ నుండి ఒక క్వశ్చన్ వస్తుంది. స్ట్రైట్ లైన్స్ నుంచి వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే ఇదిగోండి ఇక్కడ ఇచ్చిన 5 క్వశ్చన్స్, ఇక్కడ టోటల్ 1 2 3 4 5. ఈ 5 క్వశ్చన్స్ కూడా 5 డిఫరెంట్ మోడల్స్. ఈ 5 డిఫరెంట్ మోడల్స్ నుండే మీకు స్ట్రైట్ లైన్స్ నుండి మ్యాక్సిమం రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్స్ వస్తున్నాయి. అందుకే ఈ 5 మోడల్స్ ఇచ్చా. ఫస్ట్ క్వశ్చన్ ఏం చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ పాయింట్ అండ్ ప్యారలల్ టు లైన్. ఒక లైన్ ఇచ్చాడు, ఆ లైన్కి స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు ద లైన్ అని చెప్పాడు. అండ్ స్ట్రైట్ లైన్ అనేది ఒక పాయింట్ ద్వారా ప్యారలల్ టు ద లైన్ ద్వారా పాస్ అవుతుందంట, దానికి ఈక్వేషన్ అడిగాడు. ఇలాంటి కాన్సెప్ట్ మీద క్వశ్చన్ అడుగుతాడు. ఇదే వాల్యూ వస్తుందా అంటే రాదు. ఆ 3x + 7y + 1 బదులు ఇంకేదైనా వాల్యూ మార్చొచ్చు. బట్ కాన్సెప్ట్ ఫార్ములా మీకు తెలియాలి. పాయింట్ టు ప్యారలల్ టు ది లైన్ అనగానే మీకు ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా మీకు తెలిస్తే ఈజీగా క్వశ్చన్ అటెంప్ట్ చేస్తారు. సెకండ్ క్వశ్చన్ చూడండి, స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్ అండ్ పర్పెండిక్యులర్ టు ది ఈక్వేషన్ ఇచ్చేసాడు. పైన ఏంటి, పాయింట్ ద్వారానే స్ట్రైట్ లైన్ పాస్ అవుతుంది. అండ్ ప్యారలల్ అన్నాడు, ప్యారలల్ లైన్. ఇక్కడ పర్పెండిక్యులర్ అంటున్నాడు, దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. అది వేస్తే మీకు ఈ క్వశ్చన్ వస్తుంది. ఫైండ్ డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్. 2 ప్యారలల్ లైన్స్ ఇచ్చేస్తాడు ఇక్కడ, 3x + 2y + 12 3x + 2y - 9. ఇవి 2 ప్యారలల్ లైన్స్. ఆ 2 ప్యారలల్ లైన్స్ మధ్య డిస్టెన్స్ ఫార్ములా ఉంటుంది, వేసి తగ్గొడతారు, అయిపోయి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్. ఓకే, ఇక్కడ 1 - 2 అండ్ 2 - 2, 3 ఇలాంటి ఫార్ములాస్ కూడా మీకు ఉంటాయి. పాసింగ్ త్రూ కోఆర్డినేట్స్ చూసుకోండి. అండ్ యాంగిల్ బిట్వీన్ అని చెప్పి ఉంటాయి, యాంగిల్ బిట్వీన్ లైన్స్. ఓకే, 2 లైన్ ఈక్వేషన్స్ ఇచ్చేస్తాడు, ఆ రెండింటి మధ్య యాంగిల్. చూసారా, ఇవి 5 కాన్సెప్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా చూడండి. అండ్ మన కోర్సులో కూడా నేను చెప్పడం జరిగింది. ఎవరికైనా కావాలంటే వెబ్సైట్లో లింక్ ఇస్తాను, యూ కెన్ టేక్. కాంపౌండ్ యాంగిల్స్ క్వశ్చన్ నెంబర్ 5 ఇది. ఓకే, షార్ట్స్లో క్వశ్చన్ నెంబర్ 5 మరీ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎగిరిపోయింది క్వశ్చన్ నెంబర్ 5. ఇక్కడ ఇచ్చిన 3 క్వశ్చన్స్ చాలా 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 రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్. అండ్ ఇంకొక 3 క్వశ్చన్స్ ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో నేను చెప్తా. లిమిట్స్ నుండి ఇక్కడ ఇచ్చిన 3 క్వశ్చన్స్ కూడా చాలా రిపీటెడ్గా అడిగాడు. sin 77/sin 11x ఇస్తేనే రాస్తారా?
అదే sin 76/sin 6 ఇస్తారు ఆయన, అలా కాదు. ఆ కాన్సెప్ట్ ప్రిపేర్ అవ్వాలి. ఎల్ హాస్పిటల్ రూల్ ఉంటుంది కదా, ఆ కాన్సెప్ట్స్ మీద. అండ్ అలానే డైరెక్ట్గా లిమిట్, ఇప్పుడు లిమిట్ x → 2 అని ఉంది చూసారు కదా, అది 2ని ఎక్స్లో పెట్టేసి ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది, 2^4 అంటే 16 - 16 0/0. సో LH రూల్ అప్లై చేయాల్సిన నీడ్ మనకుంటే చెయ్యాలి, లేదంటే లేదు. అర్థమైందా? సో ఆ ప్రాసెస్లో మీరు చేయండి. ఖచ్చితంగా లిమిట్ అప్లై చేస్తారు. లిమిట్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా, లిమిట్ ప్రాపర్టీస్, ఫస్ట్ ప్రాపర్టీస్ చాలా ఇంపార్టెంట్. అవి నేర్చుకొని ఎల్ హాస్పిటల్ రూల్ ఫైండ్ చేయండి. ఓకే, ఒకవేళ నీడ్ ఉంటేనే. అలాంటి సమ్స్ ఎల్ హాస్పిటల్ రూల్ మీద బేస్ చేసుకునే సమ్స్ ఎక్కువ అడుగుతూ ఉంటాడు. సో ఖచ్చితంగా తరోగా ఉండండి. కావాలంటే దీనికి రిలేటెడ్ నేను ఒక వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను లిమిట్స్ రిలేటెడ్గా, ఎందుకంటే సింపుల్గా ఉంటాయి, పోగొట్టుకుంటారు కాబట్టి నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తాను, యూట్యూబ్లో చూడొచ్చు. అండ్ డిఫరెన్షియేషన్ క్వశ్చన్ నెంబర్ 10. ఓకే, క్వశ్చన్ నెంబర్ 10 చాలా 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 ఇంపార్టెంట్. అసలు డిఫరెన్షియేషన్ రావాలి షార్ట్ కానీ ఎస్ఏ కానీ అంటే మస్ట్ అండ్ షుడ్గా బేసిక్ ఫార్ములాస్ అన్నీ రావాలి. sin x, cos x, log x, a⁻x, e⁻x. ఓకే, అన్నీ sin ఇన్వర్స్ x, cos ఇన్వర్స్ x, tan ఇన్వర్స్ x, cosecant ఇన్వర్స్ x, అన్ని బేసిక్ ఫార్ములాస్ రావాలి. దేని మీద డిఫరెన్షియేషన్ షార్ట్స్ అడుగుతాడంటే ప్రాబ్లమ్స్ ఆన్ బేసిక్ ఫార్ములాస్ మీద అడుగుతాడు. యూవీ రూల్, ప్రొడక్ట్ రూల్ ఉంటుంది కదా, u × v, u d/dx v అని చెప్పి మనకి యూవీ రూల్ ఉంటుంది కదా, ఆ యూవీ రూల్ మీద అడుగుతాడు. అండ్ అలానే u/v రూల్ ఉంటుంది, దాని మీద ప్రాబ్లమ్స్ అడుగుతాడు. అండ్ పారామెట్రిక్ డిఫరెన్షియేషన్ అని చెప్పి ఉంటుంది, ఆ బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ అడుగుతాడు. ఇప్పుడు మోడల్ క్వశ్చన్స్ చూద్దాం ఆ పైన ఇచ్చిన కాన్సెప్ట్స్ నుండి. x = a cos θ, y = a sin θ, ఫైండ్ dy/dx. ఇక్కడ x ఇచ్చాడు, y ఇచ్చాడు, ఏ cos θ అన్నాడు, ఏ sin θ అన్నాడు, ఫైండ్ dy/dx అంటున్నాడు. ఇక్కడ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు థీటా చేయాలి. థీటా కానీ టీ కానీ మళ్ళీ థీటా ఆర్ టీ ఫర్ ట్యాప్, టీ కానీ అలాంటి కనిపిస్తే మీ డిఫరెన్షియేషన్లో అవి పారామెట్రిక్ డిఫరెన్షియేషన్ అంటారు వాటిని. dy/dx ఫార్ములా చేయాలి అంటే ఇక్కడ మీరు dx/dθ/dy/dθ అలా చేసుకొని మనం రావాలి. ఓకే, ఫార్ములా తప్పు చెప్పి ఉండొచ్చు, ఒకసారి చూడండి. సో అలా చేసుకుంటూ రావాలి dy/dx పారామెట్రిక్ డిఫరెన్షియేషన్. కిందని కూడా చూడండి, ఇఫ్ y = t², x = 2t, ఫైండ్ dy/dx పారామెట్రిక్ డిఫరెన్షియేషన్. ఇది కూడా ఓకే. సో చాలా చాలా ఇంపార్టెంట్. y = t², x = 2t, ఇలాంటి మోడల్స్ పారామెట్రిక్ డిఫరెన్షియేషన్ అడుగుతాడు. అండ్ థర్డ్ క్వశ్చన్ 1 + e⁻x/1 - e⁻x కానీ, x³ sin 2x కానీ, ఇవన్నీ ఏంటి, u/v రూల్. పైన ఒకటి కింద ఒకటి రెండు కూడా u/v చేసేసి యూ కెన్ డూ కదా. సో u/v రూల్ ఫార్ములా. అండ్ u/v అనేది మీకు తెలిస్తే, ఫార్ములా తెలిస్తే ఏ సమ్ ఇచ్చినా మీకు చేయగలరు. అందుకే ఆ మోడల్ క్వశ్చన్ ఇంక్లూడ్ చేసాం. ఫైండ్ dy/dx ఇఫ్ y = x e⁻x, x secant x, x³ e⁻2x, x² tan ఇన్వర్స్ x, ఇవన్నీ ఏంటి, యూవీ రూల్. యూవీ ప్రొడక్ట్ ఫార్ములా మీకు తెలియాలి. ప్రొడక్ట్ ఫార్ములా ఏంటి, u d/dx v + v d/dx u. అండ్ u/v రూల్లో కూడా ఫార్ములా ఏముంటుంది, b d/dx u - u d/dx v డివైడెడ్ బై v². ఓకే, సో ఇలా మీకు ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ తెలిసి ఈ కాన్సెప్ట్స్ అప్లై చేస్తే ఇట్స్ వెరీ సింపుల్. అండ్ డెరివేటివ్ లాస్ట్ బేసిక్ ప్రాబ్లమ్స్ అని అడుగుతాడు అన్నాను కదా. డిఫరెన్షియేషన్ ఇదే, ఏం లేదు. ఇప్పుడు √x అంటే ఏంటి, డిఫరెన్షియేషన్ ఆఫ్ √x = ఫార్ములా 1/2 √x. సీకెంట్ x అంటే ఏంటి, log x అంటే ఏంటి, అలానే ఫైండ్ డెరివేటివ్ ఆఫ్ అని అడిగాడు, లేదా ఫైండ్ dy/dx అని చెప్పి అడగొచ్చు. ఓకే, ఇవన్నీ కూడా ప్రిపేర్ అవ్వాలి. అసలు ఈ 6 ప్రాబ్లమ్స్ నథింగ్. మీకు బేసిక్ డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ వస్తే ఈ 6 ప్రాబ్లమ్స్ నథింగ్. నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్స్ క్వశ్చన్ నెంబర్ 7. ఇందులో నుండి ఏ కాన్సెప్ట్స్ అడుగుతాడు అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫాము, ఎడిటివ్ ఇన్వర్స్, మాడ్యులస్. 4 కూడా చాలా రిపీటెడ్గా అడుగుతున్న కాన్సెప్ట్స్. వీటి రిలేటెడ్ మోడల్ క్వశ్చన్స్ చూసుకొని ప్రిపేర్ అవ్వండి. ఇవి షార్ట్స్. నెక్స్ట్ వీడియోలో ఇక్కడ మిస్ చేసిన ఫంక్షన్స్ అండ్ కొన్ని ఇంపార్టెంట్ మరికొన్ని ఒక 10 షార్ట్స్ ఉన్నాయి, అవి ఎస్సేస్ నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ చేసేస్తాను. ఆ నెక్స్ట్ వీడియో కూడా చూడండి. ఒకవేళ ఈ వీడియో చూసింది మీరు ఎప్పుడో, నేను ఇప్పుడు పెడుతున్నాను, మీరు ఎప్పుడో చూస్తుంటే ఆ పార్ట్కి నెక్స్ట్ పార్ట్ 2 కూడా వచ్చి ఉండొచ్చు, అది కూడా చెక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.